హాయ్ హలో నమస్తే మేము మన బ్యాచిలర్స్ కోసం మరో వంటతో మీ ముందుకు వచ్చాను. ఏం లేదండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. ఏందాక అన్ని చూపిస్తున్నావు ఎలా అనుకుంటున్నారేమో. ఏం లేదండి, మనం మార్కెట్కి వెళ్ళి ఒక 10 రూపాయలు కొత్తిమీర అడిగితే వాళ్ళనే 3 బీన్స్లు, ఒక క్యారెట్, ఒక పచ్చిమిరపకాయ తెచ్చుకుంటే చాలు. ఆ పచ్చిమిరపకాయ అడగని అవసరం లేదు, వచ్చేటప్పుడు ఒక చిన్న పచ్చిమిరపకాయ తెచ్చుకుంటే చాలు, అంతే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మనకు అక్కడ 2 గుడ్లు ఉంటే అయిపోతుంది. మన కూర ఏం వండుకోవాల్సిన అవసరం లేదు. మన బ్యాచిలర్స్ త్వరగా అయిపోయి టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకోసం చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చుతుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత బీన్స్ ముక్కలు సన్నగా కట్ చేసుకోండి. బీన్స్ అండ్ క్యారెట్ ప్లస్ ఆనియన్స్ అవి సన్నగా కట్ చేసుకోండి. ఫస్ట్ బీన్స్ క్యారెట్ త్వరగా ఉడకాలి కాబట్టి ఆనియన్స్లో వేస్తున్నాను, అంటే ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్లో వేసినాక కొంచెం డ్రై అయినాక కొంచెం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకోండి. సాల్ట్ వేస్తే ముక్కలకు కూడా మనకి రుచిగా పడుతుంది అన్నమాట, చాలా టేస్టీగా అనిపిస్తుంది. నాకైతే చాలా సింపుల్గా అనిపిస్తుంది అండి ఇది. మనకు కొంచెం కరివేపాకు మనకు పల్లెటూరులో కానీ టౌన్లో కానీ కొంచెం కొత్తిమీర అడిగితే కరివేపాకు కూడా ఆబ్వియస్లీ ఇచ్చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌటే లేదు. 10 రూపాయల కంటే ఇవన్నీ వస్తే 2 కోడిగుడ్లు తెచ్చుకొని కొంచెం మనం వండుకున్న అన్నం, మిగిలిన అన్నమే కానీ అప్పటికప్పుడు వండుకున్న అన్నమే కానీ ఏదైనా పర్లేదు. సో ఇది కొంచెం బాగా మగ్గింది కాబట్టి మీకు తెలుస్తుంది మనకి ఇట్లా పట్టుకొని. కాకపోతే మనకు తెలియకపోయింది అనుకోండి, ఉప్పు ఎలా సరిపోతుంది అనుకోండి, కొంచెం ఒక ముక్క తీసుకుని నోట్లో వేసుకోండి, మనకి ఉప్పు సరిపోతుందా లేదా అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇది నేనైతే ఫ్రైడ్ రైస్ ఎలా చేశాను ఎందుకంటే కొంచెం రైసే కాబట్టి నేను 2 ఎగ్స్ మాత్రమే తీసుకుంటున్నా. ఈ 2 గుడ్డుల్ని కొట్టేసుకున్నాక, ఎందుకంటే ఫస్టే హోటల్లో ఎగ్ని కొట్టి ఇట్లా జల్లగొట్టేస్తారో అవసరమే లేదు. కోడిగుడ్డు మనకి ఎందుకంటే జస్ట్ 1 మినిట్లో ఏగిపోతుంది, అందుకని అంత మనం ముందుగా ఏపీ పక్కన పెట్టుకోవాల్సిన అయితే అవసరం అయితే లేదు. మౌనిక వంట చేస్తే వంటకి తిరిగే ఉండదు, అంత బాగుంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్సలెంట్గా చేస్తాను. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. మన బ్యాచిలర్స్ దగ్గర పెద్ద పాత్రలు ఏమి ఉండవు, గిన్నెలో చెమ్మలే, ఒక గిన్నె ఒక గ్లాసు అయ్యే ఉంటాయి. మన దగ్గర కూడా ఒక బాండిలే ఉంది. ఆ బాండిల్లో మనం అట్లా కూరలు చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఆ బాండిల్లోనే చేసుకోవచ్చు. సో బ్యాచిలర్స్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. నేనైతే వేడి అన్నం వండుకున్నాను అప్పటికప్పుడే. నైట్ అన్నం అయినా వేసుకోవచ్చు, ఎప్పుడైనా మార్నింగ్ వండుకున్నదైనా వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఫ్రైడ్ రైస్ చేద్దామని అన్నం వండాను. సో నేనైతే కొంచెం క్వాంటిటీలో రైస్ తీసుకున్నాను కాబట్టి మనం బాగా వేగిన గుడ్డులో ఈ అన్నం వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూడండి, గంటతో నేనైతే కలుపుతూ ఉన్నాను, మీరు కూడా కలుపుకోండి. ఎందుకంటే కలిపేటప్పుడు జాగ్రత్తగా బాండీలు అటు ఇటు తాగుతుంటుంది. అందుకని చెప్పేసి మనకు మసీలకి అంటాం మేమైతే పల్లెటూరులో, మీరేమంటారు తెలియదు, మీరు క్లాత్ అంటారేమో. సో ఆ క్లాత్ తీసుకొని పట్టుకోండి. పట్టుకున్న తర్వాత అప్పుడు పట్టుకుంటే ఎటు కదలదు, మీకు అదొక చిట్కా అన్నమాట. లేదంటే మన హోటల్లో డగ్ పడడానికి ఏమి ఉండదు, అది పెద్ద బాడీలు, మన చిన్న బాండీలు అంతేను. నేనైతే దీంట్లో ఏం వేస్తున్నా అంటే ఆ సాల్ట్ నాకు కొంచెం సరిపోలేదు కాబట్టి ఇంక కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే రైస్ వేసాం కదా. అన్నం వేసినప్పుడు ఆ సాల్ట్ అనేది సరిపోదు, అందుకని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. మన దగ్గర ఎప్పుడు ఉంటుంది, బ్యాచిలర్స్ అంటేనే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవి ఉంటాయి. ఎందుకంటే మనం రోల్ తెచ్చుకొని దంచుకొని అంత సీన్ మనకు ఉండదు, అంత టైం కూడా ఉండదు కాబట్టి ఆ 3 పొడులు అయితే వేస్తున్నాను. ఆ 3 పొడులు వేసిన వెంటనే అసలు భలే స్మెల్ వస్తుంది, మనకైతే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం దాంట్లోకి ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుతున్నాను. ఏంటి అనేది మీరు చూడాలంటే వెయిట్ చేయాల్సిందేను. ఏంటి అనుకుంటున్నారా, ఏం లేదండి, అది చూడండి. కొంచెం ఇది మసాలా అన్నానికి పట్టేంతవరకు, అంటే మా గుడ్డుకి, మళ్ళీ బీన్స్కి, క్యారెట్కి, రైస్కి, అన్నిటికీ రకరకాల లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను నేను. అది కలిపేంతవరకు కలుపుకొని దీంట్లోకి నేను ఏం లేదండి, సోయా సాస్ కొంచెం వేసుకుంటున్నాను, ఎనిగర్ కొంచెం వేసుకుంటున్నాను. హోటల్లో మనకి ఫ్రైడ్ రైస్ అనగానే ఏం కావాలండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనగానే ఒక 80 రూపాయలు తీసుకుంటారు. ఈ సోయా సాస్, ఆ ఎనిగర్ కొంచెం వేసుకుంటే కొంచెం టేస్ట్ మారుతుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. సేమ్ హోటల్లో చేసిన దానికంటే మందే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మన ఫ్రెండ్సే వస్తారు బ్యాచిలర్స్ దగ్గర, ఫ్యామిలీస్ ఎవడో రారు. ఎందుకంటే మన దరిద్రం రూములు చూసి, మన వంటకాలు చూస్తే వాళ్ళకి కూడా బెదిరి వచ్చేస్తుంది. మనం ఎప్పుడైనా తినాలనుకుంటే మన ఇంటికి వెళ్ళాల్సిందే, అంతేను.
ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వు బిర్యానీ కూడా అవసరం లేదు, హోటల్ మాదిరి ఉంటుంది. నేను సన్నగా కొంచెం ఆనియన్స్ పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మనకి వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ చూడండి, కొంచెం ఎన్నిగర్ వేసినాను. ఎన్నిగర్ ఏం లేదు, ఆ కొంచెం నీ సోసిన అనేది పోగొడుతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. దానివల్ల ఏం టేస్ట్ మారదు, ఏం లేదు. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సోయా సాస్ అయినా ఎన్నిగర్ అయినా బాగా కలుపుకోండి చాలు. అది వేసుకున్నాక మనం వేసుకున్నప్పుడు మనం బయట ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి చెప్తాం కదా, సేమ్ అదే ఎగ్ ఫ్రైడ్ రైస్. నేను ఏంటంటే మనం కొంచెం ఆనియన్స్ వేయండి అన్నా అంటాం, వాళ్ళు కొంచెం 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 తెచ్చేస్తారు. నేను ఆనియన్లో సగం ఆనియన్ కట్ చేసి ఫ్రైడ్ రైస్లో వేసిన సగం ఆనియన్స్ తినేటప్పుడు పైన చల్లుకోవచ్చు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా దాని పైన కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని దానికోసం కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా 10 రూపాయలకు పోతే ఎన్ని వస్తువులు తెచ్చుకోవచ్చు. చూడండి, నిజంగా మార్కెట్కి వెళ్తే నేనైతే అలాగే చేస్తాను. మీరు అలా చేస్తారో లేదనేది కామెంట్ కూడా చేయండి నాకు, ఎందుకంటే నేను 10 రూపాయలు ఎత్తుకుపోతా అన్న 2 బీనీస్ లేవా, కొంచెం క్యారెట్ ఇవ్వ అని అడుగుతాను. 10 రూపాయలు అనేది మన సైడ్ అయితే ఇస్తారు. పెద్ద పెద్ద టౌన్లో సిగ్గుపడి తెచ్చుకోరేమో, కానీ నేనైతే సిగ్గు లేకుండా అడిగి తెచ్చుకుంటాను అంతే. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ, తినడం సిద్ధం. నేనైతే బాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను, ఎందుకంటే మనం తినే టైం లేదు కాబట్టి బాక్స్లో పెట్టుకోపోదామని చెప్పేసి. సో బాక్స్లో కూడా పెట్టుకొనేసి అంటే జస్ట్ ఒక సెకండ్ అంటే ఒక 5 సెకండ్స్ ఆ 10 సెకండ్స్ ఉంచండి అంతే, అంతకు మించి ఉంచకండి. ఎందుకంటే ఎక్కువ ఉంచారనుకో అన్నం గట్టి పడిపోతుంది, అన్నం విసిరేసినా కూడా అట్లా పొళ్ళుగా పడుతుంది అన్నమాట. అలా అలా వండుకుంటున్నాం కాబట్టి అంత టేస్ట్గా కూడా ఉంటుంది. మనం ఒకరిని అడగాల్సిన అవసరం లేదండి, ఇంత సింపుల్గా చేసామా, తినేసామా, కాలేజీకి వెళ్ళిపోయామా, వచ్చామా, మళ్ళీ ఇంకేమన్నా చేసుకున్నామా, ఇలాగే ఉండాలి. నేనైతే టైం లేదంటున్నాను కాబట్టి క్యారేజ్ కూడా పెట్టుకుంటున్నాను. ఇందాక నువ్వు చెప్పింది ఎంతసేపు చెప్తున్నావు, ఎంతసేపు కలుపుతున్నావు అంటున్నావు. నాకేంటంటే కొంచెం పచ్చివాసన స్మెల్గా వస్తుంది, అందుకే నేను అంతసేపు కలుపుతున్నాను. సో ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసేసాను. బాక్స్ రెడీ అన్నమాట, బాక్స్ పెట్టుకుంటున్నా. ఎందుకంటే మనం బాక్స్ తీసుకెళ్ళామనుకోండి మనం ఒక్కళ్ళమే తినలేము, ఆ ఫ్రెండ్స్కి అంతా ఎంత పడతారు, అబ్బో వాళ్ళు మనం ఎలా ఉన్నా మనం ఏమనుకుంటామో తెలియదు అని వాళ్ళు అయితే సూపర్గా ఉంది అనగానే మనం రెచ్చిపోయి ఇంకొంచెం వేసుక అంటాము. ఫైనల్గా చెప్పాను కదా, ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ పైన వేసుకొని తింటున్నా. అది కొంచెం కర్ర తగిలితే అన్నం తింటుంటే అబ్బా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.